ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 12వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 12వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కడుపుకి సంబంధించిన సమస్యలు, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, అరుగుదలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కీళ్ళు, జాయింట్స్ అవి కొంచెం మీ కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా, కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే యాంగ్జైటీ బాగా పెరిగిపోతుంది, ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, టెన్షన్ బాగా పెరిగిపోతుంది. అంటే మీకు దుర్వార్తలు వినటం వల్ల ఖచ్చితంగా యాంగ్జైటీ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు వంటలు చేసేటప్పుడు, పొయ్యి దగ్గర ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు మీకు లిమిట్స్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే ఎంత ఖర్చు పెట్టాలనే ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం మీకు ఇష్టం లేని కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. ఎవరో వాళ్ళ ఒత్తిడి మీదో, బలవంతం మీదో, లేకపోతే తప్పని పరిస్థితుల్లోనో మీకు ఇష్టం లేని కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఏ పని చేస్తున్నా, ఏ పని చేయకపోయినా సరే, ఏ పని చేస్తున్నా కూడా ఇంకా ఖచ్చితంగా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన, మానసికమైన బాధ, మానసికమైన అసంతృప్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బయట ఆహార పానీయాలు తీసుకోకపోవటమే మంచిది. అలాగే దోషపూరితమైన భోజనాన్ని కూడా మీరు స్వీకరించకపోవటం మంచిది అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు ఓవర్ లుక్లో అవి గనక తీసుకుంటే ఖచ్చితంగా అనారోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్య పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మానసికమైన సంతోషం తగ్గిపోతుంది, మానసికమైన వేదన పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. లేకపోతే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా మీ యొక్క దైనందిన జీవితంలో ఈ రోజంతా కూడా మీకు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు పడని వాసన ఆహార పదార్థాలను తినకండి. అలాగే
బయట ఆహార పదార్థాలు స్వీకరించకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఈ పిక్కలకి అలాగే కీళ్ళకి సంబంధించిన నొప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం బాగా తగ్గుతుంది, ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి. మీరు ఆదాయం తగ్గిపోయినా ఖర్చులు కనుక మీరు చేస్తారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ డిఫిషియట్లోకి వెళ్ళిపోతారు, అప్పులు చేస్తారు. ఇటువంటి ప్రమాదం కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి. అలాగే శని జపాన్ని చేయండి. అలాగే శనికి తిలతైలాభిషేకాలు చేయండి. దానివల్ల కొంచెం ఆ దోష తీవ్రత తగ్గి మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.